ఇప్పుడే నాకు గుర్తొస్తోంది, మనమంతా ఒక కుటుంబం. ఒక పెద్ద ఉల్క వచ్చి మన స్పేస్ షిప్ ని ఢీకొనడంతో మనం తలో దిక్కుకు వెళ్ళిపోయాం. నేను ఈ గ్రహంలోకి వచ్చి పడ్డాను. నేను గతాన్ని మర్చిపోయాను. నీ వెళ్ళిపడ్డ గ్రహంలో వాళ్ళు నన్ను వాళ్ళ మహారాణినే అనుకున్నారు. ఏమో వారి చెడ్డవాళ్ళ చేతికి చిక్కినందువల్ల తను పెద్ద మాన్స్టర్ లా తయారైంది. తర్వాత అందరూ కలిసి నన్ను రోబోట్ లా మార్చేశారు. మేమిద్దరం మళ్ళీ భూమికి వెళ్ళి పడిపోయాం. అక్కడ నేను షించాను ఇద్దరు మాత్రమే ఉన్నాం. మిడ్సీ, హిమవారి, హ్యారీ, తాతయ్య, షించాన్! ఇలా చూడండి బాస్, నా ఫ్యామిలీ నాకు దొరికేసింది. ఇకపైన నేను వాళ్ళతో హ్యాపీగా ఉండబోతున్నాను. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోకండి మిషన్ నోహారా. ఇతను ఎక్కడో చూసానే. ఈయన మా గ్యాంగ్ లీడర్ అమ్మా. మీరందరూ ఈ విధంగా ఎలా మారిపోయారో నేను కూడా అదే విధంగా మారిపోయాను. అందువల్ల ఈ కన్ఫ్యూషన్. ఇది నిజమా? నాకేం తెలుసు, ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయని అనుకుంటున్నారు. రండి మనందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్కడిని పట్టుకొని డబ్బు బాగా సంపాదిద్దాం అనుకున్నాను, కానీ ఇలా గుంపుగా వచ్చి మీరు ఇరుక్కుపోయారు. డబ్బిస్తే అందరూ కుటుంబంతో వెళ్తారు, లేదంటే ఒక్కొక్కరుగా పోతారు. మామూలుగా ఇవే కదా గుంపులుగా వస్తుంటాయి. ఒంటరిగా రావడం వల్ల సింహంలా ఫీల్ అవుతుందేమో షిన్చాన్. అదే నేను చెప్పాను. బుష్ బుష్. అరరే మనమందరం ఇంటికి వెళ్దాం, పదండి. ఓకే ఓకే. మనం దగ్గరికి వచ్చేసాం. అటాక్ రెడీగా ఉండండి. అటాక్ చేయండి. చూస్తారా?